మరి కాసేపట్లో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వీరు భేటీ కానున్నారు. కాంగ్రెస్ టీజేఎస్ పార్టీల పొత్తు సీట్ల అంశంపై చర్చించనున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరి కాసేపట్లో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వీరు భేటీ కానున్నారు. కాంగ్రెస్ టీజేఎస్ పార్టీల పొత్తు సీట్ల అంశంపై చర్చించనున్నట్లుగా సమాచారం. మరి కాసేపట్లో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వీరు భేటీ కానున్నారు. కాంగ్రెస్ టీజేఎస్ పార్టీల పొత్తు సీట్ల అంశంపై చర్చించనున్నట్లుగా సమాచారం. మరి ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మరి కాసేపట్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే కోదండరాం భేటీ ఉన్నది. నేపథ్యంలో టీజేఎస్ పార్టీ కార్యాలయం నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డితో పాటు కోదండరాం భేటీ ఉంటుంది. ప్రధానంగా ఏదైతే టీజేఎస్ కాంగ్రెస్ పార్టీ పొట్టు అంశం కావచ్చు, సీట్ల అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో గద్దెదించేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా ఏకమైతు నేపథ్యంలో ఒక లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ కొత్త అంశం పైన కూడా చర్చలు జరుగుతున్న క్రమంగా వచ్చి ఇక్కడ టీజేఎస్ సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్న అంశం పైన కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ 100 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యం ఇక టీజేఎస్ ఆ పార్టీకి సంబంధించి కూడా కోదండరాం పలుమార్లు ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకే పనిచేస్తున్న నేపథ్యంలో మీతో పొత్తు పెట్టుకుంటామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం పైన కూడా ఆయన రాహుల్ గాంధీతో కూడా కోదండరాం భేటీ అయ్యారు. గత ఏదైతే మొదటి విడత బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా కరీంనగర్ సంబంధించిన రాహుల్ గాంధీ ఏదైతే బస చేసే ఓటర్లు ప్రత్యేకంగా కోదండరాం భేటీ అయ్యారు. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కొత్త అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన 4 స్థానాలను కూడా టీజేఎస్ పార్టీ అక్కడ రాహుల్ గాంధీతో కోరినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం కావచ్చు, అలాగే కోరుట్ల, ముథోల్, జైరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా టీజేఎస్ కు కేటాయించాలని కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో రాహుల్ గాంధీ సూచన మేరకు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ కోదండరాంతో భేటీ అవుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికీ ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మిగతా ఇంకా
19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 స్థానాలు కేటాయించే అంశం పైన కూడా ప్రధానంగా 4 స్థానాలు కావచ్చు. ఇక టీజేఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్ని స్థానాలను కోదండరాం కోరున్న నేపథ్యం కావచ్చు, టీజేఎస్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు కేటాయించాల అంశంపై కావచ్చు, ఏ నియోజకవర్గాలకు సంబంధించి కూడా టీజేఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్న దానిపైన కూడా ప్రధానంగా ఈ రోజు ఈ భేటీలో చర్చకు వచ్చేలా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన కోదండరాం పార్టీకి సంబంధించి కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ సీట్లను ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ సిపిఐ సంబంధించి కూడా చర్చలు జరుగుతున్న క్రమం కావచ్చు. అక్కడ సిపిఎం కోరిన వైరా మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మిర్యాలగూడకు సంబంధించి కావచ్చు ప్రకటించిన నేపథ్యం, ఇంకా వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐ సంబంధించి కూడా కొత్తగూడెం స్థానాన్ని కూడా కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. మిగతా స్థానానికి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గానికి సిపిఐ కోరుతున్న క్రమం కావచ్చు. ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి కూడా వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా వస్తున్న క్రమం కావచ్చు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా భేటీ అయిన అంశం కావచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పోటీ చేయాలని సూచించిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికీ ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ సిపిఐ కోరుతున్న నేపథ్యం, ఇక్కడ వివేక్ వెంకటస్వామి కుమారుని కూడా కాంగ్రెస్ బరిలో దించేందుకు చెన్నూరు నియోజకవర్గం నుంచి కూడా ఆలోచిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ప్రధానంగా ఇక్కడ సిపిఐ పార్టీతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అంశాలపైన కూడా ప్రత్యేకంగా మరోమారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సమావేశమైన అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ రోజు టీజేఎస్ సంబంధించి కూడా పొత్తు అంశం పైన కూడా ప్రధానంగా ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు. ఇప్పటికీ కోదండరాం టీజేఎస్ పార్టీ నుంచి కోరే నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం ఉన్నది. మిగతా నియోజకవర్గాలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాలను ఇస్తున్నది, లేదా కోదండరాం ఏ నియోజకవర్గాలను కోరుతున్న పైన కూడా ప్రత్యేకంగా ఈ రోజు భేటీలో చర్చకు వస్తే నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఏదైతే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు మూడో తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా మరి కొన్ని రోజులు మిగిలి ఉన్న నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 దఫాలుగా కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సిపిఐ కావచ్చు టీజేఎస్ తో పొత్తు అంశాలపైన కూడా త్వరగా తెలుసుకోవాలని ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరి కాసేపట్లో సిపిఐ టీజేఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు అంశాలపైన కావచ్చు ఏ సీట్లను కేటాయిస్తున్న దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు జరిగేటువంటి ఈ భేటీలో ఇంకెవరైనా కాంగ్రెస్ నాయకులు పాల్గొనబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే కోదండరాం సంబంధించి కూడా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లి రవితో కూడా పలుమార్లు భేటీ అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశం పైన కావచ్చు, సీట్ల కేటాయించే అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు కూడా ముఖ్య నేతలు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కరీంనగర్ సంబంధించి కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీతో భేటీ అయిన నేపథ్యం టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాం కావచ్చు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పొత్తు అంశం పైన కూడా చర్చించిన నేపథ్యం, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు ప్రత్యేకంగా టీజేఎస్ పార్టీ కార్యాలయంలో భేటీ అవుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇతర నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు, మిగతా కొంతమంది నేతలతో కూడా రహస్యంగా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయవలసి ఉంటుంది. ఆ నియోజకవర్గాలను అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు ఏ నియోజకవర్గాలను కేటాయిస్తారు, ఇప్పుడు టీజేఎస్ పార్టీ కోరుతున్న నియోజకవర్గాలు ఏంటి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళతో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్న పైన కూడా ప్రధానంగా ఈ రోజు భేటీ తర్వాత కూడా ప్రత్యేకంగా దీనిపైన మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. పిఏసీ సమావేశం తర్వాత కూడా ప్రధానంగా ఇక్కడ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కావచ్చు, టీజేఎస్ పార్టీకి సంబంధించిన స్థానాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మరోమారు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా సమావేశమవుతారు. సమావేశానంతరం కూడా కాంగ్రెస్ టీజేఎస్ పార్టీకి సంబంధించిన స్థానాలు కావచ్చు, సిపిఎం కి కేటాయించే స్థానాలు కావచ్చు మొత్తంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా ఎన్ని సీట్లను కోరుతారు టీజేఎస్ పార్టీ అనే దానిపైన కూడా ప్రత్యేకంగా సమావేశం జరుగుతుంది. ఏ స్థానాలు కోరే అవకాశం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్థానాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీ తర్వాత కూడా ప్రత్యేకంగా ఆ ముఖ్య నేతలంతా కూడా గాంధీ భవన్ వేదిక కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దగ్గర పడుతున్న క్రమం కావచ్చు, నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇప్పటికే దగ్గర పడుతున్న క్రమం
క్రమం కావచ్చు అంతా కూడా ఈ 2-3 రోజుల్లో కూడా మొత్తంగా క్లియర్ చేసుకొని అభ్యర్థులను ప్రకటించేలా కూడా ఇక్కడ పీసీసీ కావచ్చు అధిష్టానం కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం. అంటే ఈ నెల 2వ తేదీ కంటే ముందే కూడా అభ్యర్థులను ప్రకటించాలి. ఈ నేపథ్యంలో ఇంకా 1 రోజు 2 రోజులే ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రత్యేకంగా ఈ రోజు సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలు కావచ్చు టీజేఎస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులకు సంబంధించి కూడా అదైతే తుది దశ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆలోగా కూడా ఇట్లాంటి పొత్తు అంశాలపైన కూడా పూర్తిగా ఒక స్పష్టత తీసుకురావాలి. దీనిపైన కూడా ప్రధానంగా ఈరోజు చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. భేటీ తర్వాత కూడా ప్రత్యేకంగా గాంధీ భవన్ వేదిక కూడా ముఖ్య నేతలంతా సమావేశమవుతారు. సమావేశం తర్వాత కూడా ఇతర పార్టీలకు కావచ్చు టీజేఎస్ పార్టీకి కేటాయించే స్థానాలపైన కూడా ప్రత్యేకంగా సమావేశంలో చర్చించి స్పష్ట హామీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రియ. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే లెఫ్ట్ పార్టీలు వామపక్షాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఆ నియోజకవర్గాలతో ఇంకా సంధి కుదరకపోవడం వల్ల టీజేఎస్ మీద మొగ్గు చూపుతున్నారు. టీజేఎస్ తో పొత్తు పెట్టుకోనేటువంటి ఆలోచన వచ్చిందని మనం అనుకోవచ్చా? అంటే ముందు నుంచి కూడా ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కావచ్చు టీజేఎస్ పార్టీ కావచ్చు ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, కుటుంబ పాలనకు చర్మగీతం పడాలి అని కూడా ప్రత్యేకంగా వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితి, ఆరోపణలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా కూడా ఈ ఇరు పార్టీలు కూడా చెప్పిన నేపథ్యం. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు ధీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో గద్దెదించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ముందు నుంచి కూడా ఈ పార్టీలన్నీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా చర్చించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలు కూడా కోరడం జరిగింది. సిపిఎం సంబంధించి కూడా ప్రధానంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ సిఈసి సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా అధిష్టాన అగ్రనేతలు కూడా చర్చించిన క్రమం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతి అంశాన్ని వ్యూహాత్మకంగా వెళుతుంది, ప్రతి అంశాన్ని టేకప్ చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఇలాంటి అంశాలన్నింటిని కూడా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ నియోజకవర్గాల స్థితిగతులు ఏంటి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎంత మేరకు ఉంటుంది, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం ఎంత మేరకు బలంగా ఉంది, ఇతర పార్టీలకు సంబంధించి ఆ సీటు కేటాయిస్తే అక్కడ ఎంతవరకు ప్రభావితం చేయగలరు అభ్యర్థి అనే పైన పూర్తిగా కసరత్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కూడా సిపిఎం పట్టుబడుతున్న నేపథ్యం. మిగతా ఆ చర్చలు జరుగుతున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ ఆ ఖమ్మం సంబంధించి కూడా పాలేరు సీటు ఆశిస్తున్న క్రమం. పాలేరు సీట్లు కాకుండా ఇతర హైదరాబాద్ సంబంధించి కూడా సీట్ను ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా సీటు కోరుతున్న నేపథ్యం కావచ్చు. అంటే వీటన్నిటికి కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సమావేశం జరిగింది. ఇతర లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో ప్రత్యేకంగా ఇతర సీట్లు కేటాయిస్తే దానిపైన కూడా సిపిఎం ఇప్పటికీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గానికి ఇచ్చినా కూడా తను పొత్తు ఉంటున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే ఖమ్మం సంబంధించి ఆ సీటు కోరుతున్న నేపథ్యం, ఇక మిగతా సంబంధించి కూడా కాంగ్రెస్ నుంచి సిపిఎం కి కొన్ని సూచనలు పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మీకు ఇచ్చే సీటు మిర్యాలగూడ సంబంధించి కూడా ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక మిగతా సీట్లకు సంబంధించి కూడా ఏదైతే ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆ సీట్ ని కేటాయిస్తూ కూడా ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా కొత్తగూడెం స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇక సిపిఐకి సంబంధించి కూడా ఇతర ఎమ్మెల్సీ స్థానాలు 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తామన్నట్టుగా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోమారు ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కూడా సమావేశమవుతారు. ఏదైతే ఎమ్మెల్సీ స్థానంతో పాటుగా ఇతర మీకు 2 నియోజకవర్గాలు ఇస్తామన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో కూడా మరోమారు వాళ్ళు సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ టీజేఎస్ తో పాటు అంటే మరో టీజేఎస్ పార్టీ ఇప్పుడు 4 సీట్లు ఆశిస్తున్న క్రమం కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి టీజేఎస్ కి కేటాయించే అవకాశం ఉన్నది. ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 2 నియోజకవర్గాలను 2 నియోజకవర్గాలను కేటాయించిన క్రమంలో టీజేఎస్ కి 2 నియోజకవర్గాలను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఏమైనా కేటాయిస్తారని పైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశం తర్వాత కూడా ఒక పునరాలోచించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక లెఫ్ట్ పార్టీలు కావచ్చు, టీజేఎస్ పార్టీ కావచ్చు, కొన్ని నియోజకవర్గాలకు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే వాళ్ళ ప్రభావితం చేయగల అంశాలు ఉన్నవి వాళ్ళకి సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీల ప్రభావం అక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏ నియోజకవర్గాలకు ఇక్కడ టీజేఎస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు ప్రభావితం చేసే అవకాశాలు ఆ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలకు కేటాయించే అంశం పైన కూడా ప్రత్యేకంగా సమావేశం తర్వాత కూడా వాళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు అయితే ప్రత్యేకంగా టీజేఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలను కేటాయించేందుకు కూడా ప్రత్యేకంగా కోదండరాం ఏ నియోజకవర్గాలను కోరబోతున్న నేపథ్యం కావచ్చు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాలకు వాళ్ళు కేటాయించే అంశం పైన కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డితో కోదండరాం భేటీ అవుతున్నాయి. భేటీలో కూడా ప్రధానంగా ఇదే అంశాలపైన చర్చ జరిగితే చర్చించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మరోమారు సమావేశం నిర్వహించుకొని రేపు లేదా ఎల్లుండి ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గాలకు కేటాయించే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.
హరీష్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డిని చూసుకుంటే ముఖ్యంగా ఇతర పార్టీల వారికి ఆహ్వానాలు పలకటం లేదంటే పొత్తులు పెట్టుకోవటం ఈ అంశాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అసలు దీన్ని పార్టీ ఎలా చూస్తుంది, జనాలు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారమే లక్ష్యంగా వెళుతుంది. ఈ మారు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లిన నేతలంతా కూడా ఆపరేషన్ ఆకాశ్ పేరుతో కూడా వాళ్ళందరినీ వెనక పిలుచుకునే ప్రయత్నం చేస్తుంది. నేపథ్యంలో కొంతమంది నేతలంతా కూడా వచ్చిన క్రమంగా కావచ్చు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇతర నేతలు కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు, ఏనుగు రవీందర్ రెడ్డి వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేపథ్యం, ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లిన నేపథ్యం, ఆయనతో కూడా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏదైతే డీకే అర్నల్ లాంటి కావచ్చు, విజయశాంతి లాంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ముఖ్య నేతలను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు. అట్లాంటి వ్యూహాలను కూడా కాంగ్రెస్ పార్టీ సంధిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ అంశాలపైన కూడా అంటే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల్లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళకి కూడా కేటాయించడం జరిగింది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే అంశంపైన కూడా అధిష్టానం సూచనల మేరకు కూడా అభ్యర్థుల ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగిన నేపథ్యం. ఇంకా ఈ లెఫ్ట్ పార్టీలు కావచ్చు, టీజేఎస్ పార్టీ పొత్తు అంశం పైన కూడా ప్రధానంగా ఇదే అంశాలతోటి అంటే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలకు సంబంధించి ఏ పార్టీ పొత్తు అంశం పైన ఆ పార్టీకి సంబంధించి అక్కడ కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది. అక్కడ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ ఫిల్టరింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలను ఎక్కడ పెడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది, ఆ ప్రభావితం చేయగలిగే ఆ లెఫ్ట్ పార్టీలో అక్కడ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారు. ఇక్కడ టీజేఏకి సంబంధించి కూడా ఏ నియోజకవర్గాల్లో బలోపేతంగా ఉన్నది, టీజేఏకి సంబంధించి కూడా అక్కడ ఎంతవరకు ప్రభావితం జరుగుతుంది దానిపైన కూడా ప్రత్యేకంగా కసరత్తు జరుగుతుంది. కసరత్తు తర్వాతనే ఆ టీజేఏకి సంబంధించి కావచ్చు, సిపిఐకి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర నేతలు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా ఇతర నేతలు ఆహ్వానిస్తున్న క్రమం కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా మరోసారి ఈ కసరత్తు ఉంటుంది. మిగతా నేతలంతా కూడా ఆహ్వానించే క్రమం మంతనాలు జరుపుతున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళకి కేటాయించిన తర్వాత కావచ్చు, ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి వాళ్ళకి కేటాయించే అంశం పైన ప్రతి అంశం పైన వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తున్న క్రమం కావచ్చు, ఆచితూచి అడుగులేస్తున్న క్రమం కావచ్చు, ఇక్కడ ఫిల్టరింగ్ ప్రక్రియ కావచ్చు, పొత్తు అంశం పైన కూడా స్థానాలను కేటాయించే అంశం పైన కూడా ప్రతి అంశాన్ని కూడా రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.